ఎప్పుడు వచ్చామా అనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేటట్టు అభివృద్ధి చేసి ఈరోజు రాఘవేందర్ రెడ్డి అన్న మీ ముందర పెట్టారు. ఛాలెంజ్ చేస్తున్నా బాలనాగరెడ్డి అన్నకి, మీరు 4 సార్లు ఎమ్మెల్యే ఏం చేశారయ్యా? అసలు ఏం చేశారు? మంత్రాలయంలో బీసీలు ఎక్కువగా ఉన్నాం, మంత్రాలయంలో ఎస్సీలు ఎక్కువగా ఉన్నాం, మంత్రాలయంలో బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్నాం. ఈరోజు దేశంలోనే అత్యల్ప అక్షరాస్యత ఉన్నటువంటి మండలం కోసిగి మండలం. ఛాలెంజ్ చేస్తున్న బాలనాగరెడ్డి గారికి, ఏ రోజైనా 4 సార్లు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, ఏ రోజైనా అసెంబ్లీలోన మంత్రాలయం గురించి మాట్లాడినారా? మంత్రాలయంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడినారా? మంత్రాలయంలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడినారా? ఏమీ లేదు. కేవలం ఓట్లు వేయించుకోవడం, అబద్ధాలు చెప్పడం, ఎమ్మెల్యేగా గెలవడం. మరీ ఈసారి అయితే 2 సంవత్సరాలు అయింది అసెంబ్లీకే పోకపోవడం. కానీ నెల జీతాలు వస్తున్నాయి ఆయనకి, నెల జీతాలు తీసుకుంటున్నాడు. నేను ఇక్కడ ఉండే అన్న వాళ్ళకి అందరికి అడుగుతున్నా, మన ఇంట్లో ఎంతో మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక్కరోజు పోకపోతే, 2 రోజులు పోకపోతే మన ఉద్యోగం తీసి పక్కన పడేస్తారు, నువ్వు ఇంటికి వెళ్ళిపో అంటారు. కానీ ఈ ఎమ్మెల్యేని ఏం చేయాలి? ప్రజలందరూ ఆలోచించండి. అసెంబ్లీకి పోకుండా, మన సమస్యలు మాట్లాడకుండా ఉన్నటువంటిని ఏం చేయాలి? ఎమ్మెల్యే సీట్ నుంచి బర్తరఫ్ చేయాలి. డిమాండ్ చేద్దామా లేదా? సిగ్గుండాలి అంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి, గొడ్డెల పార్టీ ఎమ్మెల్యేలకి సిగ్గుండాలి. 11 మంది ఎమ్మెల్యేలకి. ఈరోజు బాలనాగరెడ్డి గారు మిమ్మల్ని ఇక్కడ మెజార్టీతోనే గెలిపించారంటే మీరు ప్రజలకు సేవ చేస్తారని గెలిపించారు. అయినా మీరు సేవ చేయట్లేదు. ఈ రోజు మా రాఘవేంద్ర రెడ్డి అన్న చెప్పారు, ఈ 2 సంవత్సరాల్లోనే 300 కోట్లతో చేస్తే ఇంకా 3 సంవత్సరాల్లో ఇంకా 1000 కోట్లతో అభివృద్ధి పనులు చేసి మంత్రాలయాన్ని డెవలప్ చేస్తారు. కాబట్టి మనమందరం కూడా ఐకమత్యంగా ఉందాం. మనమే కోసిగి నుంచి చదువుకొని ఇక్కడ వరకు వచ్చిన దాన్నే కాబట్టి నాకు తెలుసు, ఇక్కడ ఎంతమంది పార్టీలు నేతలు మారినా కార్యకర్తలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఒకే వెండి పెట్టుకొని ఉన్నారు. వాళ్ళకి నా శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. నిజంగా చాలా మంది పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నారు, తెలుగుదేశం పార్టీ వెనకాలే ఉన్నారు. లీడర్ల పైన గానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెక్కు చెదరలేదు. అలాంటి వాళ్ళకి రాఘవేందర్ రెడ్డి అన్న న్యాయం చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చాలా మంది పార్టీ అంటే అంత ప్రేమ, పార్టీ అంటే అంత పిచ్చి, పార్టీ కోసం ప్రాణం ఇచ్చే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళకందరికి న్యాయం చేద్దాం. దాంతో పాటు ఈరోజు పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్త కూడా న్యాయం జరగాలి. ఎందుకంటే రాఘవేందర్ రెడ్డి అని నేను గమనిస్తున్నాను, గత 2 సంవత్సరాలుగా ఆయన ఇంట్లో వందలాది మంది కార్యకర్తలు వస్తుంటారు. వందలాది మంది కార్యకర్తలకు చాలా ఓపికగా సమాధానం చెప్పి వాళ్ళకి ఏం కావాలో అన్ని తూచా తప్పకుండా చేసి ఈ రోజు ఇంతటి అభిమానాన్ని సంపాదించుకున్న రాఘవేందర్ రెడ్డి అన్న గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అన్నా, నిజంగా నేను మీ కష్టాన్ని చూస్తున్నా. ఎక్కడికి పోయినా, ఏ మినిస్టర్ దగ్గర పోయినా ఒక లెటర్ పట్టుకున్నా, మా మంత్రాలయం చాలా వెనుకబడి ఉంది, దయచేసి మా మంత్రాలయాన్ని కాపాడండి, మా మంత్రాలయానికి నిధులు ఇవ్వండి అని చెప్పి ప్రతి చోట అన్న అడుగుతున్నప్పుడు నేను కళ్ళారా చూశాను. మొన్ననే ఇప్పుడు ఇందాక కోసిగి నుంచి ఊరుకుందకు రోడ్డు గురించి కూడా చాలా గట్టిగా 2-3 సార్లు నిమ్మల రామానాయుడు గారికి చెప్పి ఇమ్మీడియట్ గా కలెక్టర్కి చెప్పడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి నాయకుడు ఉంటే ఖచ్చితంగా మన మంత్రాలయం డెవలప్ అవుతుంది. మనమందరం ప్రమాణం చేద్దాం, 2029లో రాఘవేందర్ రెడ్డి అన్నని గెలిపించుకుందాం. గెలిపించుకుందామా వద్దా? ఖచ్చితంగా గెలిపించుకుందాం. ఇన్ఛార్జిగా ఉంటూనే ఇన్ని అభివృద్ధి పనులు చేశారంటే, ఎమ్మెల్యేగా ఉంటే ఇంకెంత మన డెవలప్మెంట్ చేస్తాం. కాబట్టి బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అయినటువంటి రాఘవేందర్ రెడ్డి అన్నని మనం ఆయన నమ్మక
ఏ విధంగా అయితే మీ మీద పెట్టుకున్నారో వమ్ము చేయకుండా ప్రతి ఒక్క కార్యకర్త ఆయన వెంట నిలబడండి. రేపు స్థానిక సంస్థల్లో అన్ని చోట్ల మనమే జెండా ఎగురు వేయాలి. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఎన్డీఏ కూటమి విజయం సాధించాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకొక నిమిషం, గొడ్డల పార్టీ నాయకులు వెన్నుపోటు అని చెప్పి చెప్తున్నారు. గొడ్డల పార్టీ నాయకులకు నేను ఒకటి తెలియజేస్తున్నాను, ఇక్కడ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పి ఒక ఇది ఉంది. దీంట్లో మేము సూపర్ 6 హామీలను ఇక్కడ పొందుపరచాం. మేము ఛాలెంజ్ చేస్తున్నాం గొడ్డల పార్టీ నాయకులకు. సూపర్ 6 ఇక్కడ ఉంది. 1, యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3,000 నిరుద్యోగ భృతి. 2వది, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తామని. 3వది, ప్రతి రైతుకు ఏటాకు 20,000 అన్నదాత సుఖీభవ ఇస్తామని. ప్రతి ఇంటికి ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తామని. ప్రతి మహిళకు 1,500 ఇస్తామని. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. దీంట్లో 5 హామీలు మేము నెరవేర్చాం.